హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పవర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మేము మన మనీ పవర్స్ ఛానల్లో కామన్ మ్యాన్కి అవసరమైన కంప్లీట్ ఫైనాన్షియల్ టాపిక్స్ మీద ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎవ్రీ వెడ్నెస్డే ఈవినింగ్ అలాగే సాటర్డే మార్నింగ్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటాం. కమింగ్ టు టుడేస్ వీడియో, లాస్ట్ వీక్లో మనం సౌరభ్ ముఖర్జీ గారిని ఇంటర్వ్యూ చేసాం కదా. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన వ్యూవర్స్ చాలా మంది కింద కామెంట్ బాక్స్లో కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియో స్టాక్స్ గురించి షేర్ చేయమని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలోని కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియో స్టాక్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. అలాగే ఈ స్టాక్స్లోని కొన్ని స్టాక్స్ యొక్క ఇన్డెప్త్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చేయకుండా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు ఏ కంపెనీ యొక్క ఇన్డెప్త్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలో ఆ కంపెనీ గురించి కింద కామెంట్ బాక్స్లో అడిగినట్టయితే ఎక్కువ రిక్వెస్ట్లు ఏ కంపెనీకి అయితే వస్తాయో ఆ కంపెనీ నుంచి ఈ సిరీస్ని నేను స్టార్ట్ చేస్తాను అనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియో. అలాగే గైస్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మన ఛానల్ ఇప్పటివరకు రన్ చేస్తున్న స్టాక్ మార్కెట్లో ఏబిసిడీలు బేసిక్ సిరీస్ ఏదైతే ఉన్నదో ఈ సిరీస్లో ఇప్పటివరకు 5 పార్ట్స్ని అప్లోడ్ చేశాను. ఈ 5 పార్ట్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ మన వ్యూవర్స్కి ఉన్నాయని చెప్పి కింద కామెంట్స్ చదువుతుంటే అర్థమవుతుంది నాకు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ ఒకటి లైవ్ సెషన్ కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. కాకపోతే మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కాకుండా మన ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లో కండక్ట్ చేస్తాను ఈ సెషన్ని. ఈ సాటర్డే రోజు టీచర్స్ డే రోజు, అండ్ ఇట్ హ్యాపెన్ టు బి మై బర్త్డే ఆల్సో. సో ఆ రోజు ఈ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను, ఒక 1 అవర్ సెషన్ని. ఈ సెషన్ టైమింగ్స్ని మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను 1-2 రోజుల ముందే. సో మీరు ఆ రోజు ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళు ఆ రోజు ఆ లైవ్ సెషన్కి మిస్ అవ్వకుండా రండి. సో దట్ మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ అన్నది దొరుకుతుంది. మనం ఇప్పుడు కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియోని చూసేద్దాం. ముందుగా రిలాక్సో ఫుట్వేర్. ఈ రిలాక్సో ఫుట్వేర్ కంపెనీ, మీరు స్పార్క్స్ అన్న చెప్పుల్ని, షూస్ని చూసే ఉంటారు. అలాగే ఫ్లైట్ చెప్పులు ఉంటాయి, బహామాస్ అనే చెప్పులు ఉంటాయి, స్కూల్ మేట్ అని చెప్పి పిల్లల షూస్ ఉంటాయి. ఇవన్నిటిని ఈ రిలాక్సో ఫుట్వేర్ తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,000 crores. అండ్ వీళ్ళ రెవెన్యూస్ చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 15% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 7 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 14% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 5 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 11% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 14% చొప్పున గ్రో అయ్యాయి. అలాగే ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 yearsలో వీళ్ళ ప్రాఫిట్ 27% CAGR చొప్పున గ్రో అయింది, అండ్ లాస్ట్ 7 yearsలో వీళ్ళ ప్రాఫిట్స్ 26% CAGR చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 5 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 17% CAGR చొప్పున గ్రో అయింది, అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 24% CAGR చొప్పున గ్రో అయిందన్నమాట. అండ్ ఈ కంపెనీ దగ్గర 137 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కూడా ఉన్నాయి. అలాగే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో డెట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో ఇస్ వెరీ నెగ్లిజిబుల్. మనం నెక్స్ట్ మాట్లాడబోయే కంపెనీ యొక్క ప్రోడక్ట్ని మీరు ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసే ఉంటారు, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేసే ఉంటారు. ఈ కంపెనీ పేరే పిడిలైట్ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్ట్స్ ఏంటంటే ఫెవికాల్ కానీ, ఫెవిక్విక్ కానీ, ఎంసిల్ కానీ, డాక్టర్ ఫిక్సిట్ కానీ, ఇవన్నీ ఈ కంపెనీ యొక్క బ్రాండ్సే. అండ్ ఈ కంపెనీ యొక్క లాస్ట్ 10 years, 7 years, 5 years, 3 years సేల్స్ గ్రోత్ మనం చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 12% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 7 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 10% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 5 yearsలో వీళ్ళ రెవెన్యూస్ 9% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 3 yearsలో కూడా వీళ్ళ రెవెన్యూస్ 9% చొప్పున గ్రో అయ్యాయి. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ ప్రాఫిట్ గ్రోత్ చూస్తే లాస్ట్ 10 yearsలో 15% చొప్పున వీళ్ళ ప్యాట్ గ్రో అయింది, అండ్ లాస్ట్ 7 yearsలో అగైన్ 15% చొప్పున వీళ్ళ ప్యాట్ గ్రో అయింది, అండ్ లాస్ట్ 5 yearsలో వీళ్ళ ప్యాట్ 17% చొప్పున గ్రో అయింది, లాస్ట్ 3 yearsలో వీళ్ళ ప్యాట్ 9% చొప్పున గ్రో అయింది. ఈ కంపెనీ దగ్గర మ్యాసివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 4,578 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో చూసినట్టయితే అగైన్ నెగ్లిజిబుల్. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 72,000 crores. నెక్స్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీరు సౌరభ్ ముఖర్జీ ఇంటర్వ్యూ చేస్తున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఈ కంపెనీ గురించి. ఏషియన్ పెయింట్స్ ఇండియాలోనే లార్జెస్ట్ పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,87,000 crores. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ చూసినట్టయితే లాస్ట్ 10 yearsలో వీళ్ళ సేల్స్ 12% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 7 yearsలో వీళ్ళ సేల్స్ 10% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 5 yearsలో వీళ్ళ సేల్స్ 8% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 3 yearsలో వీళ్ళ సేల్స్ 10% చొప్పున గ్రో అయ్యి. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 years, 7 years, 5 yearsలోని వీళ్ళ ప్రాఫిట్ 14% CAGR చొప్పున గ్రో అయింది, అండ్ లాస్ట్ 3 yearsలో వీళ్ళ ప్రాఫిట్స్ 12% చొప్పున గ్రో అయ్యాయి. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 yearsలోని 8,000 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో విషయంకి వచ్చినట్టయితే అగైన్ నెగ్లిజిబుల్ అండి. సో దాని గురించి మనం మాట్లాడుకోకర్లేదు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే కంపెనీ కూడా పెయింట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ బర్జర్ పెయింట్స్. ఈ బర్జర్ పెయింట్స్ ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ పెయింట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 53,000 crores. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 yearsలో వీళ్ళ సేల్స్ 12% CAGR చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 7 yearsలో వీళ్ళ సేల్స్ 10% CAGR చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 5 yearsలో 9% చొప్పున, అండ్ లాస్ట్ 3 yearsలో 12% చొప్పున గ్రో అయ్యి.
అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 18% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 17% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 5 ఇయర్స్లో 20% చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 12% చొప్పున గ్రో అయ్యి. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లోని 1300 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. అగైన్ డెట్ టు ఈక్విటీ రేషియో విషయంకి వచ్చినట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో కొంచెం డెట్ ఉన్నది, బట్ అగైన్ నెగ్లిజిబుల్ రేషియో, కంప్లీట్లీ ఆల్మోస్ట్ 0.3% మాత్రమే ఉన్నది డెట్ టు ఈక్విటీ రేషియో. నేను ఇప్పటివరకు ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందా? హెల్ప్ఫుల్ అయినట్టయితే మరి ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే చివరికి వెళ్ళేసరికి వీడియోని లైక్ చేయడం మర్చిపోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తూ ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మన నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే కంపెనీ పేరు బజాజ్ ఫైనాన్స్. ఈ బజాజ్ ఫైనాన్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,14,000 crores. అండ్ ఇన్ఫ్యాక్ట్ బజాజ్ ఫైనాన్స్ మీద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియోని మన ఛానల్లో నేను ఆల్రెడీ రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో అందు గురించి అని బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ అని టచ్ చేయట్లేదు. మీరు ఆ వీడియో చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ యొక్క కంప్లీట్ నెంబర్స్ అండ్ బిజినెస్ మోడల్ గురించి మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మన నెక్స్ట్ 2 బ్యాంక్స్ గురించి మాట్లాడకపోతున్నాం. ఒకటి ఇండియాలోని లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అయితే, నెక్స్ట్ ఇది ఇండియాలోని సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఆ నెంబర్స్ని మీకు ఓరల్గా చెప్పే బదులు డైరెక్ట్గా ఏదైనా వెబ్సైట్లోనే చూపించేస్తాను. Let me open some website www.tizorifinance.com. ఓకే, HDFC బ్యాంక్. ఈ టిజోరీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం 2 కంపెనీస్ని కంపేర్ చేసి చూడొచ్చు అన్నమాట. కంపేర్ విత్ కాంపిటేటర్స్. ఐసిఐసిఐ బ్యాంక్ని తీసేస్తున్నాను, ఎందుకంటే బికాస్ ఇది కాఫీ క్యాన్ పోర్ట్ఫోలియో లేదు కాబట్టి. ఈ 2 బ్యాంక్స్ని మనం కంపేర్ చేస్తే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.3% అయితే, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 4.44%. అండ్ ఎన్పిఎస్ విషయంకి వచ్చినట్టయితే కోటక్ బ్యాంక్ యొక్క ఎన్పిఏ హెచ్డిఎఫ్సి కన్నా కొంచెం ఎక్కువ. కోటక్ బ్యాంక్ యొక్క ఎన్పిఏ 2.7% అయితే గ్రాస్ ఎన్పిఏ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క గ్రాస్ ఎన్పిఏ 1.36%. మనం ఇప్పుడు ఈ 2 బ్యాంక్స్ అడ్వాన్సెస్ యొక్క గ్రోత్ చూద్దాం. 2 బ్యాంక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ 10 ఇయర్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ 171.88% చొప్పున గ్రో అయితే, కోటక్ బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ 232.14% చొప్పున గ్రో అయింది. కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అడ్వాన్స్ బుక్ కోటక్ బ్యాంక్ కన్నా ఆల్మోస్ట్ 4 times కన్నా ఎక్కువ. నెక్స్ట్ మనం కాసా రేషియో చూసినట్టయితే 2 బ్యాంక్స్ని కంపేర్ చేసి ఒకసారి చూసేద్దాం. లాస్ట్ 10 ఇయర్స్లోని వీళ్ళ కాసా రేషియో ఎలా మూవ్ అయిందో చూసినట్టయితే కోటక్ బ్యాంక్ యొక్క కాసా రేషియో 56.36% అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కాసా రేషియో 42.19%. స్టిల్ ఇట్స్ మ్యాసివ్ కాసా రేషియో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ది 42% అంటే డెఫినెట్లీ మ్యాసివ్ అనే చెప్పాలి, ఎందుకంటే బికాస్ వాళ్ళ సైజ్కి ఈ కాసా రేషియో ఈజ్ రియలీ వెరీ గుడ్, హెల్దీ కాసా రేషియో. అండ్ ఈ 2 బ్యాంక్స్ యొక్క ఈచ్ బ్రాంచ్ ఎంత సేల్స్ జనరేట్ చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఈచ్ బ్రాంచ్ 27 crores సేల్స్ జనరేట్ చేస్తున్నట్టయితే, కోటక్ బ్యాంక్ యొక్క ఈచ్ బ్రాంచ్ 31 crores సేల్స్ జనరేట్ చేస్తుంది. మన నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ విషయంకి వచ్చినట్టయితే ఈ 2 బ్యాంక్స్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే లాస్ట్ 10 ఇయర్స్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.54% అయితే, కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.84%. బోత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2 చాలా హెల్దీ బ్యాంక్సే అండ్ చాలా మంచి గ్రోత్ని చూపిస్తున్నాయి అన్నమాట లాస్ట్ 5-10 ఇయర్స్లోని. అండ్ ఇన్ఫ్యాక్ట్ సౌరభ్ ముఖర్జీ గారు కూడా తన ఇంటర్వ్యూలోని ఎప్పుడైతే పిఎస్యూ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ వైపు మార్కెట్ షేర్ షిఫ్ట్ అవుతుందో, ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు హెల్దీ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి కానీ కోటక్ బ్యాంక్ కానీ కొంచెం ఎక్కువగా బిజినెస్ని గ్రాప్ చేయొచ్చు, ఇంకొంచెం ఫాస్ట్గా గ్రో అవచ్చు అని కూడా తన వ్యూని ఎక్స్ప్రెస్ చేశారు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే కంపెనీ పేరు హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ హెచ్డిఎఫ్సి లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లోనే లీడర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 3 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని కంపేర్ చేసి నేను ఒక వీడియోని ఆల్రెడీ రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసినట్టయితే కంప్లీట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ గురించి అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ని ఎలా అనలైజ్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా క్లారిఫికేషన్ అన్నది దొరికేస్తుంది ఈ బిజినెస్ మీద. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ పేరు దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఈ దివీస్ ల్యాబొరేటరీస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 84,000 crores. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ విషయంకి వచ్చినట్టయితే
లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ సేల్స్ 17% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 14% చొప్పున గ్రో అయ్యి, లాస్ట్ 5 ఇయర్స్లో 12% చొప్పున అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 10% చొప్పున గ్రో అయ్యాయి. అండ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్ 14% సిఏజీఆర్ చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 13% సిఏజీఆర్ చొప్పున గ్రో అయ్యి, అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 10% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 3 ఇయర్స్లో 9% చొప్పున గ్రో అయింది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో ఈ కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆల్మోస్ట్ 3,500 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. అగైన్ డెట్ టు ఈక్విటీ రేషియో విషయంకి వచ్చినట్టయితే నెగ్లిజిబుల్. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ పేరు డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్. ఈ డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్ ప్యాథాలజీ సెగ్మెంట్లోని లీడర్ అన్నమాట, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,000 crores. అండ్ ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్ ఒక కంప్లీట్ బిజినెస్ మోడల్ మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియోని రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. సో మీరు ఆ వీడియోని చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ గురించి, మేనేజ్మెంట్ గురించి అండ్ ప్రాఫిటబిలిటీ గురించి అండ్ ఈ బిజినెస్ యొక్క ఆపర్చునిటీ గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ పేరు నెస్లే. నెస్లే మ్యాగీ నూడిల్స్ని, నెస్కేఫేని, మైలో లాంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సౌరవ్ ముఖర్జీ గారి ఇంటర్వ్యూలో కూడా ఈ నెస్లే గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట. ఈ నెస్లే ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,50,000 crores. వీళ్ళ సేల్స్ గ్రోత్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ సేల్స్ 8% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 6% చొప్పున, 5 ఇయర్స్లో 5% చొప్పున, లాస్ట్ 3 ఇయర్స్లో 11% చొప్పున గ్రో అయ్యి. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 10% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 9% చొప్పున, లాస్ట్ 5 ఇయర్స్లో 11% చొప్పున, లాస్ట్ 3 ఇయర్స్లో 25% చొప్పున గ్రో అయ్యాయి. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లో మ్యాసివ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. ఆల్మోస్ట్ 12,195 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. డెట్ టు ఈక్విటీ రేషియో గురించి అసలు మనం మాట్లాడుకోవట్లేదు, నెగ్లిజిబుల్. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ చాలామంది వాడే ఇన్నర్ గార్మెంట్స్ బ్రాండ్ జాకీని తయారు చేస్తూ ఉంటుంది, పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ పేజ్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,000 crores. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ సేల్స్ 22% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 19% చొప్పున, లాస్ట్ 5 ఇయర్స్లో 14% చొప్పున అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 11% చొప్పున గ్రో అయింది. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 22% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 17% చొప్పున, లాస్ట్ 5 ఇయర్స్లో 12% చొప్పున అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 9% చొప్పున వీళ్ళ ప్రాఫిట్స్ గ్రో అయ్యాయి. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లోని 1,580 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. అగైన్ ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో కూడా డెట్ లేదు. సో డెట్ టు ఈక్విటీ రేషియో అగైన్ నెగ్లిజిబుల్. మనం నెక్స్ట్ మాట్లాడకపోయే కంపెనీ పేరు అబౌట్ ఈజ్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 34,500 crores. అండ్ వీళ్ళ సేల్స్ గ్రోత్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ సేల్స్ 17% చొప్పున గ్రో అయితే, లాస్ట్ 7 ఇయర్స్లో 14% చొప్పున గ్రో అయింది, అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 12% చొప్పున అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో కూడా 12% చొప్పున వీళ్ళ సేల్స్ గ్రో అయ్యాయి. అండ్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 29% సిఏజీఆర్ చొప్పున వీళ్ళ ప్రాఫిట్స్ గ్రో అయ్యాయి, లాస్ట్ 7 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 22% చొప్పున గ్రో అయ్యాయి, లాస్ట్ 5 ఇయర్స్లో వీళ్ళ ప్రాఫిట్స్ 21% చొప్పున గ్రో అయ్యాయి, అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో కూడా వీళ్ళ ప్రాఫిట్ 29% చొప్పున గ్రో అయింది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 10 ఇయర్స్లో 1,960 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేసింది. అండ్ అగైన్ డెట్ ఫ్రీ కంపెనీ, అందు గురించి అండ్ డెట్ టు ఈక్విటీ రేషియో గురించి మనం అసలు మాట్లాడుకోనక్కర్లేదు. సో గైస్, ఇది సౌరవ్ ముఖర్జీ గారు మేనేజ్ చేసే కాఫీ కాన్ పోర్ట్ఫోలియో. ఇన్ఫాక్ట్ వీళ్ళు కాఫీ కాన్ పోర్ట్ఫోలియో అని పిల్లరు, దీన్ని CCP కన్సిస్టెంట్ కాంపౌండర్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఈ పోర్ట్ఫోలియోని నాతో అయితే ఆయన షేర్ చేయలేదు, దిస్ ఈజ్ మై గెస్ అన్నమాట. నేను అలాగే మార్కెట్లో కూడా ఈ గెస్ నడుస్తున్నారు చాలా వరకు. సో ఈ గెస్ ప్రకారం మీకు షేర్ చేస్తున్నాను. వీళ్ళైతే వాళ్ళ పోర్ట్ఫోలియోని అయితే షేర్ చేయరు. సో ఈ పోర్ట్ఫోలియోలో నేను కొన్ని స్టాక్స్ని అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ నేను మిస్ అయ్యి మీకు తెలిసిన స్టాక్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిలో ఒక డీటెయిల్స్ని కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసినట్టయితే వాటిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ని, ఈ సిరీస్ని రన్ చేస్తాను. సో నేను ఈ వీడియోలో షేర్ చేసిన 13 స్టాక్స్లోని కొన్ని కంపెనీస్ యొక్క వీడియోస్ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో కవర్ చేయని వాటిల్లోని మీకు ముందుగా ఏ వీడియోతో స్టార్ట్ చేయాలో ఆ కంపెనీ యొక్క పేరుని మీరు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసినట్టయితే నేను ఎక్కువ రిక్వెస్ట్ ఏ కంపెనీకి వస్తే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్తో ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళతో కూడా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇక్కడ మన లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.